బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 040690344. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రణాళికల్ని ఆవిష్కరించింది. ప్రధానంగా హైదరాబాద్ నగర విస్తరణ స్వరూప స్వభావాలను దృష్టిలో పెట్టుకుని గత కొద్ది రోజులుగా కొన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి. అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కేంద్రంగా ఈ రవాణా రాకపోకల వ్యవస్థలు మరింత విస్తరించేటువంటి అవకాశం ఉందంటున్నారు. దీనికి కొనసాగింపుగా హైదరాబాద్ మెట్రో రైలు ఒక ప్రణాళికను ఆవిష్కరించింది. మరొక 5 కారిడార్లతో మెట్రో రైలు విస్తరణకి సెకండ్ ఫేజ్, ఎందుకంటే బడ్జెట్లో సెకండ్ ఫేజ్ కి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. అయితే ఈ ప్రకటన ఎలాంటి ప్రకటన బడ్జెట్లో లేని నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలే ఈ 5 కొత్త కారిడార్లకు సంబంధించినటువంటి ప్రణాళికని అనౌన్స్ చేసింది. దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ చేయకపోతే సొంతంగా చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతుంది. ఒకసారి ఆ ప్రణాళిక ఏంటనేది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేయాలి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 కి సంబంధించి బిల్డింగ్ ద నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ అర్బన్ మొబిలిటీ అని చెప్పని ఒక ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ట్వీట్ చేయడం అనేది 2 రోజుల క్రితమే ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ రూట్ మ్యాప్స్ తో సహా ఒక క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్. గేరింగ్ అప్ ద రిక్వైర్మెంట్స్ అన్నమాట. అంటే ఫేజ్ 2 కి సంబంధించి ఏ విధంగా హైదరాబాద్ స్మార్ట్ గా చేయబోతున్నారు అనేది మొత్తం ఈ కారిడార్ లో, ఈ ఫేజ్ 2 కారిడార్ లో 76 కిలోమీటర్ల మేర 76.4 కిలోమీటర్ల మేర విస్తరించబోతున్నారు. అంటే ఓవరాల్ గా మెట్రో రైలు వ్యవస్థ హైదరాబాద్ లో దాదాపు 163 కిలోమీటర్ల వరకు విస్తరించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిస్టెడ్ కారిడార్లతో పాటు కొత్తగా వస్తున్నటువంటి కారిడార్, కొత్తగా 5 కారిడార్లు అనౌన్స్ చేసింది. 1, 2, 3, 4, 5 మొత్తం ఈ 5 కారిడార్లు. అలానే డిపిఆర్స్ ని యూనియన్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేసామని చెప్తున్నారు. 2,787 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి సంబంధించి జనవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పక్షాన క్లియరెన్స్ వచ్చేసినట్టే. సో కొత్త రూట్ మ్యాప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? నాగోల్ నుంచి శంషాబాద్ కి ఫస్ట్ విస్తరణ జరగబోతుంది. నాగోల్ నుంచి శంషాబాద్ కి, తర్వాత రాయదుర్గ్ నుంచి కోకాపేట మెట్రోపోలిస్ కి చేయబోతున్నారు. తర్వాత ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్టకి, మియాపూర్ నుంచి పటాన్ చెరువుకి, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ కి చేయబోతున్నారు అనమాట. వీటికి సంబంధించినటువంటి స్టేషన్స్ డీటెయిల్స్ ఇవి కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో ఒకసారి మనం దీన్ని మెట్రో రైల్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారం చూస్తే కనుక దాదాపుగా 24,269 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని వీళ్ళు కోరారు. డిపిఆర్లు అవి సబ్మిట్ చేశారు. మొత్తం మీద ఫస్ట్ కారిడార్ అంటే ఇది ప్లానింగ్ లోనే చిన్న లోపం కనిపిస్తుంది అనమాట. ఆ లోపం వలన డిలే అవుతుందా లేదంటే వీళ్ళు ఇంకా ప్లానింగ్ ఏమైనా మార్చుకుంటారో చూడాలి. బట్ ఇది దీనిపైన మేము వెళ్ళిపోతామని చెప్పని వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు. సో మొత్తం ఈ 3 లైన్స్, మేజర్ మెట్రో 3 లైన్స్, ప్రస్తుతం ఉన్నటువంటి 3 లైన్స్ ఇవి, దాన్ని ఈ విధంగా విస్తరించాలనుకుంటున్నారు అనమాట. ఇందులో ఆల్రెడీ మియాపూర్ వరకు ఉన్నటువంటి రైల్ని పటాన్ చెరువు వరకు, అంటే ఆల్మోస్ట్ 13 కిలోమీటర్లు ఇక్కడ విస్తరించబోతున్నారు. మళ్ళీ అదనంగా ఈ రూట్లో రైల్వే స్టేషన్స్ కూడా, మెట్రో రైల్ స్టేషన్స్ కూడా ఎక్కువ రాబోతున్నాయి. ఎందుకంటే 10 స్టేషన్లు ఇక్కడ ఏర్పాటు చేయాలి. 13 కిలోమీటర్లు వస్తుంది, 10 స్టేషన్లు ఈ మార్గంలో ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ విస్తరణ జరిగేటువంటి కారిడార్ ఏంటంటే రాయదుర్గ్ నుంచి నియోపోలిస్ కోకాపేట వరకు విస్తరిస్తారంట. 11 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇందులో కూడా ఒక 8 స్టేషన్స్ ఇక్కడ రాబోతున్నాయి అనమాట. సో ఇది శంషాబాద్ హ్యాపెనింగ్ పాయింట్ అని చెప్పి ఒక పక్కన చెప్తున్నారు. బుల్లెట్ ట్రైన్ వస్తుంది, బుల్లెట్ ట్రైన్ జంక్షన్ కాబోతుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది. వీళ్ళకేమో శంషాబాద్ దాకా ఈ రైలు రూట్ అవసరం లేదని చెప్పని వదిలేశారు అనమాట. సో ఇటువైపు చూస్తే ఇంకా ఎక్స్పాన్షన్ వైపు చూస్తే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్కి ఒకటి, కొత్తగా వచ్చేటువంటి రూట్ ఏంటంటే నాగోల్ నుంచి శంషాబాద్కి వచ్చేటువంటి రూట్. అది చాలా పెద్ద రూటు కాబోతుంది. ఎల్బీ నగర్ వైపు వెళ్ళేటువంటి రూటు కేవలం 6 స్టేషన్లు వస్తాయి, కానీ దీనికి మాత్రం 24 రైల్వే స్టేషన్స్ వస్తాయి, మెట్రో రైల్ స్టేషన్స్ అనమాట. సో దీని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా కసరత్తు చేస్తుంది. అయితే ఇందులో ఉన్న లోపం ఏంటి అనేది మనం ఇప్పుడు ఒక్కసారి డిస్కస్ చేద్దాం. రూట్ మ్యాప్ బాగుంది, కానీ ఏంటంటే ఎయిర్పోర్ట్ వినియోగం ఎక్కువగా చేసేది ఏంటంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉండేటువంటి ఏరియాస్ ఎయిర్పోర్ట్ని ఉపయోగిస్తాయి, ఎయిర్పోర్ట్కి మెట్రోలో వెళ్ళాలంటే. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ప్లాన్ ఏంటంటే నాగోల్లో ఉండరని కాదు, బట్ ఈస్ట్ సిటీ నుంచి సౌత్ సిటీ కనెక్టింగ్ పాయింట్ లాగా మనం చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ కంటే కూడా హై నెట్వర్త్ లేదా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎక్కువ ట్రావెల్ చేసేటువంటి అవసరం ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఈ ఏరియాలో ఉంటారు. ఇప్పుడు నియోపోలిసు, ఈ గోపన్నపల్లి అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ ఏరియాలో ఎక్కువ నార్సింగి ఇటువైపు ఎక్కువ ఉంటారు. బట్ దీని కనెక్టివిటీని గాలికి వదిలేశారు. ఆల్రెడీ దీనిపైన ఇంత ముందర రూట్ మ్యాప్ కూడా చేసేశారు అప్పుడు పాత ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో. అది వదిలేసి ఇవి మాత్రం ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇది ఫైనాన్షియల్గా వైబుల్ అవుతుందా లేదా, కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసిందా లేదా, కేంద్ర ప్రభుత్వం స్పందించలేదా అనేటువంటి చర్చను మనం పక్కన పెట్టి చూస్తే ప్లానింగ్లో లోపం ఎక్కడ ఉంది అంటే నాకు కనబడుతుంది అయితే ఇదే ప్లానింగ్లో లోపం అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ ఈ రెండింటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు పదే చెప్తారు, ఏదో సర్క్యులర్ ట్రైన్ అని చెప్పని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఇట్లా వచ్చేలా చేయాలని చెప్పి అనుకుంటున్నాం మేము.
ఆ టైప్లో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తూ కనుక వెళితే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే ప్యాసింజర్స్, మోర్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఈ ట్రాక్ను ఉపయోగించడానికి అవకాశం ఉంది. కానీ ఈ 5 కారిడార్లతో కూడినటువంటి వ్యవస్థని ఇప్పుడు మెట్రో రైల్ కార్పొరేషన్ అనౌన్స్ చేసింది. దీనికి దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేశారు. నిర్మాణం అయ్యేసరికి ఒక 5 నుంచి 8 సంవత్సరాలు పట్టొచ్చు. ఇందులో మళ్ళీ భూగర్భ రైల్వే సిస్టమ్ కూడా ప్లాన్ చేశారు. ఈ నాగోల్ నుంచి వచ్చేటువంటి రూట్లో ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ కూడా ఉంటుందన్నమాట. సో ప్రణాళిక బాగుంది, కానీ కాంప్రహెన్సివ్నెస్ లేదు. బహుశా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పెద్దగా దీనిపైన స్పందించకపోవడం రీజన్ అదే కావచ్చు. ఎందుకంటే శంషాబాద్ ఏరియా ఇటు కేవలం ఎయిర్పోర్టే కాదు, రాబోయేటువంటి రోజుల్లో బుల్లెట్ ట్రైన్ ఈక్వేషన్ వచ్చినప్పుడు, బుల్లెట్ ట్రైన్ జంక్షన్ కింద మారిపోయినప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అన్ని వైపులకి ఉండాలి. అంటే దీన్ని ఒక జంక్షన్గా డెవలప్ చేసేటువంటి ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు ఇటు ఈ ఏరియాకి లేదు, ఇటు వచ్చి ఇట్లా వెళ్ళేటువంటి అవసరం ఉండదు. కాబట్టి దీనిలో చిన్న లోపం కనిపిస్తుంది. ప్రభుత్వం సవరించుకుంటుందా లేదా చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రపోజల్స్ని బయటికి రిలీజ్ చేశారు కాబట్టి యాక్టివిటీ ఎప్పటిలోగా మొదలు పెడతారు. నిధుల సమీకరణ ఏ విధంగా జరుగుతుంది, కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని చేస్తుందా, ప్రైవేట్ రంగాన్ని ఇన్వాల్వ్ చేసేటువంటి క్రమంలో ఆల్రెడీ ఎల్ఎన్టీ ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైల్ నుంచి తప్పుకుంటుంది కాబట్టి ఇంకొకరిని ఎవరైనా తీసుకొస్తారా అనేది వేచి చూడాలి.